ఏళ్లలో ఏది అసలు రాజధాని లేదు కదా. పేద ప్రజలకి ఉచిత పథకాలు అవి పేద ప్రజలు ఏమండి మీరు చెప్తున్నారు, రోడ్లు లేవు, చచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి విన్నారు ఎప్పుడన్నా మీరు? అది ఎంత ముఖ్యమైనది కదా, రోడ్లు ప్రయాణాలకు చచ్చిపోతున్నారు, నడువులు పడిపోతున్నాయి, అది బొళ్ళు పాడైపోతున్నాయి, కాడులు నాశనం అయిపోతున్నాయి. రోడ్లు వేయడు. ఇప్పుడు ఆడవాళ్ళు 30 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తూ ఉంటే అంగన్వాడీ వాళ్ళు దాని గురించి ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? రావాలి కదా. వచ్చి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మీకు ఇస్తాను తప్పకుండా. ఇప్పుడు 50% ఇస్తాను, తర్వాత ఇంకో 50% ఏదో చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా ఊరుకుంటే అది చీఫ్ ప్రధానమైన వ్యక్తి ఎలా అవుతాడు? వాడు చీఫ్ మినిస్టర్ ఎలా అవుతాడు? వాడు కానీ వాడు మినిస్టర్ కానీ వాళ్ళ ఎమ్మెల్యే కానీ వచ్చి చెప్పాలి. ఏమని, మీరు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు? మీకు అన్నమాట రైతే, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఇదిగో 10% చేస్తాను, 50% చేస్తాను, ఇంకోటి 2 నెలల తర్వాత ఇంకో 50%, ఏదో చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా అలా గమ్మున ఊరుకుంటే ఏంటి మీరు చీఫ్ మినిస్టర్ ఎలా అవుతారు? నాకు అర్థం కాదు. మీరు ఎన్ని కెమెరాలు పెట్టుకుని దగ్గర నుంచి ఉన్నారా? నేను ఇలా ఉంటే అర్థం ఏంటి? అర్థం ఉంటుందా దానికి? నేను మాట్లాడదానని కదా మీరు రెడీగా ఉన్నారు. మాట్లాడాలి కదా ఏదో ఒకటి, మంచిగా చెడ్డ ఏదో ఒకటి మీకు అర్థం. అది రైట్ అవ్వనండి, నాకు రైట్ అవ్వచ్చు, మీకు తప్ప ఉండి సార్ చెప్తున్నాను. అది ఇప్పుడు ఒకటికి ఎగిరిష్టం, ఒకటి పోలీస్ ఇష్టం. చంద్రబాబు నాయుడు ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, జగన్ ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఇష్టం కదా, అక్కడ పని చేసే పనులు ప్రధానం. ఇప్పుడు పర్సనల్ విషయాలు వదిలేసేయండి, వాడి ఇష్టమా వీడి ఇష్టం అనే కాదు, పరిపాలన ఎలా ఉంది అది ముఖ్యం. కానీ ఇప్పుడు పర్సనల్గా వెళ్ళొద్దు. జగన్ అని కానీ ఈ చంద్రబాబు అని కానీ పవన్ కళ్యాణ్ పేర్లు, మనుషుల పేర్లు వద్దు మీకు. పరిపాలన ఎలా ఉంది, చీఫ్ మినిస్టర్ బాధ్యత ఏంటి, అది ఎవడవనివ్వండి, మీరు అవ్వనండి, నేను అవ్వనివ్వండి, అదే నేను కావాల్సింది. అంతేగాని మళ్ళీ అందులో మళ్ళీ ఇంక సందేహం ఏంటి? నేను 100% అసలు చేత కాదు వాడికి. చేతనాడైతే ఇప్పుడు చెట్లు కొట్టేసేసి ఎక్కడికైనా వెళ్తా ఉంటే చుట్టూ చెట్లు కొట్టేస్తాడు, డేరాలు వేసుకుంటాడు, చుట్టూ సైన్యం, షాపులన్నీ మూయించేస్తాడు. అదేంటి అంత భయం ఏంటి వాడికి? షాపులు మూసేయడం ఎందుకు? వాళ్ళ షాపులు ఉంటే నువ్వు రోడ్డు అంటే వెళ్తే ఎవడొద్దు అంటాడు మిమ్మల్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూడండి ఎలా వెళ్తున్నాడు. నా కోసం మీరు పిలిచి అంగ రోడ్లు ట్రాఫిక్ బంద్ చేయొద్దు, నేను మామూలుగా వెళ్తున్నాను అన్నాడు. వెళ్తున్నాడా లేదా? అలా ఎందుకు వెళ్ళాడు వాడు? వాడు తవిసేసి తప్పుడు పనులు తెలుసు, ఎవడో కొడతాడేమో అని భయం. లేకపోతే చుట్టూ చెట్లు కొట్టేసేసి షాపులు బంద్ చేసేసి చుట్టుపక్కల ఇలా వెళ్తున్నాడంటే అంత భయం ఎందుకు? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఫ్రీగా వెళ్ళొచ్చు కదా. ప్రజలందరూ మెచ్చుకుని నాయకుడు అయితే ఇలాగా దొంగసాటుగానే డేరాలు కట్టుకుని సైన్యాన్ని పెట్టుకుని చెట్లు కొట్టేసేసి షాపులు మూసేసి వెళ్ళడం ఎందుకు? మీకు అర్థమైంది నా పాయింట్. ఇంతకీ 4 ఏళ్ళకి రాజధాని 5 ఏళ్ళు అయిపోతాను, ఇంక 3 నెలలకి 5 ఏళ్ళకి రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్కి? ఓ రోడ్లు వేయి, పోలవరం ప్రాజెక్ట్ ఏది? ఈ డబ్బులు లేవు అంటాడు. డబ్బులు లేవు. రుషికొండకి 500 కోట్లు ఎలా ఖర్చు పెట్టాడు? అక్కడ బిల్డింగ్లు ఎందుకు కట్టినట్టు? అమరావతిలో బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాడు, టోటల్ స్పాంట్ ఇక్కడ కట్టుకున్నాడు. ఎక్కడికి? విశాఖపట్నంలో ఇల్లు ఎక్కడికి వెళ్తాడు? ప్రజల డబ్బులు పెట్టేసి కోట్లు ఖర్చు పెట్టి వాడు సొంతాన్ని కట్టుకున్నాడు బిల్డింగులు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడా లేదా? ఎన్ని కోట్లు ఎక్కడ సొమ్ము? ప్రజల సొమ్మే కదా. అయితే 1000కి పైగా సచివాలయాలు కట్టించి స్టాఫ్ని పెట్టాను, మొత్తం కామన్ మ్యాన్కే అన్ని సౌకర్యాలకి పనులు చేయించినాం అని చెప్పేసి అంటారు. ఎక్కడ సచివాలయాలు? ఎక్కడ సచివాలయం? అంటే ఊరికి చాలా. అది ఏ ఊర్లో? ఇప్పుడు వాళ్ళు చెప్పడం 1000కి పైగా, రాష్ట్రంలో 1000కి పైగా కట్టించాం మేము సచివాలయాలు అని చెప్పేసి అంటున్నారు. ఏది ఎక్కడ చూపిస్తున్నారు కదండి చాలా. లేదండి వచ్చిందా? కర్నూలు రాజధాని అన్నాడు, విశాఖపట్నం రాజధాని అన్నాడు, 4 సంవత్సరాల నుంచి అంటున్నాడు. వీళ్ళు 400 సంవత్సరాలు 500 రోజులు స్ట్రైక్ చేశారు అమరావతి కోసం. దాని గురించి ఏమైనా పట్టించుకున్నాడా? ఇప్పుడు ఎస్మా ప్రయోగించి పోలీసులను నియోగించి వాళ్ళని కొడుతున్నాడు. మీటింగులోకి వెళ్ళి ఆడవాళ్ళ పిల్లలందరూ నా అక్క చెల్లెళ్ళు, పెద్దవాళ్ళందరూ నా తల్లుడు అన్నాడా లేదా? మరి ఒకటే చేశాడా? నోటి మాట ఎందుకు ప్రయోజనం ఏంటి? నోటి మాట ప్రయోజనం నేను చెప్తాను మీకు 90. అందులో కనీసం ఒకటనే చేసి ఉంటే పోలవరం ప్రాజెక్టు నాశనం అయిపోయిందా? అమరావతి నాశనం అయిపోయిందా? ఇంతకు రాజధాని లేకుండా ఏ రాష్ట్రమైనా ఉందా? ఏ రాష్ట్రమైనా లేదు. మరి ఇంకెందుకు? దానికి ఒకటి చాలు కదా నాశనం చేసి పాల్సి. ఎందుకు అలా? దానివల్ల ఏంటి పొందిన లాభం ఏంటి పొందాడు? ఇప్పుడు అక్కడ ఋషికొండకు బోడుగుండు చేసి బిల్డింగ్ కట్టుకున్నాడు, దానివల్ల వాడికి ఏంటి ప్రయోజనం?
ప్రజల సొమ్మే కదా, తెలుసు కదా. రేపు పొద్దున్న ఇటు దిగిపోతే అది ఆక్రమించుకుంటారు కదా. ఎవడ చీఫ్ మినిస్టర్ అయితే ఆడే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా. ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది కదా. ఎందుకు కట్టినట్టు 100 ఖర్చు 500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినట్టు ఋషికొండకి? ఏమైనా అర్థం ఉందండి దానికి? పిచ్చోడు షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కదా, ఆమె గురించి ఏం చెప్తారు? దాన్ని ఉంది జాయిన్ అవ్వడానికి. ఈ ఎవల్యూషన్ వచ్చిన వాళ్ళు చేస్తారు దానికి. దానికి మనం ఏం చెప్పలేము. పార్టీ అంటే రాజకీయాలు గోడ మీద కోతిలాగా అటు చంపుతారు ఇటు చంపుతారు. నిన్నదాకా వైపీసీ అన్న, ఇప్పుడు ఎలమో కాంగ్రెస్ అని. ఏం అర్థం ఉందండి? అయితే మీరు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తి కదా. అవును, సినిమా రంగం నుంచి ఆయన రాజకీయ రంగంలోకి వెళ్ళాడు. ఇప్పుడు అదే కోవలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా ఉన్నారు. ఆయన ఆవేశంగా ఉన్నాడు కానీ వాడు రూలింగ్కి పనికిరాడు. అడ్మినిస్ట్రేషన్ రావాలి ముందు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ప్రధానం. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, బిల్ ఆడు ఉన్నాడు. వాడు ఏంటంటే ప్రెసిడెంట్ వేరే, అడ్మినిస్ట్రేషన్ వేరే. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు గవర్నమెంట్ రాదు అంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎక్కడ ట్రాఫిక్ తప్పు ఉన్నా, రోడ్లు తప్పు ఉన్నా, ఏది ఉన్నా, కరెంట్ ఉన్నా, దేని అది అడ్మినిస్ట్రేషన్ వేరు. పరిపాలన వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. అడ్మినిస్ట్రేషన్ ఆ సెక్షన్ సెపరేట్. ఇప్పుడు ఇక్కడ ఎవడైనా దొంగతనం చేసాడు అనుకోండి, చిన్న దొంగతనమే, ఏది 1000 రూపాయలు మీ జేబులో కొట్టేసాడు అనుకోండి, వెంటనే పోలీసులు పట్టుకున్నాడు అనుకోండి, ఎవరు ఆడే మావాడు వదిలేరని మీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వదిలేస్తారండి. అవునా కదా? మరి ఇంకేంటి పరిపాలన లేదంటారా? ఇప్పుడు చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సపరేట్ పోటీ చేశాడు. ఇప్పుడు ఎందుకు టీడీపీలో కలిశాడంటారు? ఏం చేద్దంటే ఇప్పుడు జగన్ చేసే పనుల వల్ల మన ఇద్దరం కలిస్తేనే నేను కొట్టలేం. మన ఇద్దరం కలిస్తే నేను కొట్టలేం ఈ పెద్ద మనిషిని. పవర్ లేదు. దొంగోడికి పవర్ ఏంటండి? దొంగోడికి పవర్ ఏంటండి? ఇప్పుడు ఆ నూనె రాసుకుని వస్తాడు. దొంగోడు నూనె రాసుకుని వస్తాడు. మనం కూడా మంచి అనేది జగన్ అనేది చంద్రబాబు కేటీ మనకి గొప్పలే కాదు. కేసీఆర్ ఇంత తెలంగాణ ఏమనుకోరంటే మేమేం చేయలేము. తప్పు పని ఏంటో చెప్పమంటారా? ఈ తెలంగాణ అనే పదం తీసేశాడు. తెలంగాణ రాష్ట్రం అనేదే బాగుంది. అది బీఆర్ఎస్ ఎప్పుడు పెట్టాడు, టీఆర్ఎస్ ఎప్పుడు తీసేశాడు. తెలంగాణ అనే పదం తీసేసారు. కొందరికి ఇష్టం పోయింది. తెలంగాణ అనే పదం ఉండాలి. ఆంధ్రాలో కూడా జగన్ చేసినవి కొన్ని మంచి చెప్పాలి సార్. తప్పది. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా చెప్పండి. రాజధాని లేని రాజ్యం ఏదైనా ఉందా చెప్పండి. రాజధాని లేని రాజ్యం ఏదైనా ఉందా? చెప్పండి. నేను అడిగింది చెప్పండి. మీరు నాకు వదిలేసి రాజధాని లేని రాజ్యం ఉందా అండి? ఉండండి. రాజధాని లేని నేను అడిగిందని సంబంధం చెప్పట్లేదు. మీరు రాజధాని లేని రాజ్యం ఉందా? రాజధాని లేని రాజ్యం ఏదైనా రాష్ట్రం ఉందా? పెట్టాడు కదా. ఆడపెట్టిన దాంట్లోనే అసెంబ్లీ మీటింగ్ పెడుతున్నాడు. ఆడపెట్టిన దాంట్లోనే కోర్టులో మీటింగ్, కోర్టులో ఆడపెట్టిన బిల్డింగ్ లోనే కోర్టు, ఆడపెట్టిన దాంట్లోనే అసెంబ్లీ పెడుతున్నాడు. కాదనగలరా మీరు? వీడు సపరేట్ కట్టాడా అసెంబ్లీ? లేదు కదా. చెప్తారు కౌరులు. ఇప్పుడు ఏం మంచి అండి. రాజధాని లేని రాష్ట్రం ఎక్కడన్నా ఉందండి? ఒక రోడ్డు లేదు, ఒక రోడ్డు లేదు, ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు. ఏమండి? ఒక రోడ్డు లేదు, ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు. ఏమండి? ఒక పోలవరం పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఒక రోడ్డు లేదు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు వెళ్ళండి, చూసిరండి. అండర్స్టాండింగ్ కోసం రాష్ట్రంలో పుట్టిన ప్రతి వ్యక్తి మాట్లాడకూడదు. పాలసీ గురించి ఒక దాని గురించి చెప్పేసి, రాష్ట్రానికి రాజధాని లేకపోతే ట్యాక్స్ తీసుకుని హక్కుందా? ఒక నిమిషం అడిగిన కోసం చెప్పు. రాష్ట్రానికి రాజధాని లేకపోతే యాజ్ పర్ రాజ్యాంగం రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయవచ్చా చేయకూడదా చెప్పు.